ఫార్మా విలేజ్ల పేరిట రావణ కాష్టం చేస్తాం రాష్ట్రం అంటే ఊరుకోము. మీరు హైకోర్టును కూడా మోసం చేస్తున్నారు. నేను గుర్తు చేస్తా ఉన్నా, హైకోర్టు జడ్జిలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. హైకోర్టులో ముచ్చర్ల రైతులు, హైకోర్టులో కందుకూరు రైతులు పిటిషన్ వేసినారు. మా భూములు ఫార్మాకు వాడుతున్నారా దేనికి వాడుతున్నారో ప్రభుత్వం చెప్పాలంటే హైకోర్టులోనేమో ఫార్మా సిటీ ఉన్నది అని చెప్తారు, బయటనేమో ముఖ్యమంత్రి గారు అట్టహాసంగా ఒకరోజు ఫ్యూచర్ సిటీ అంటాడు, ఇంకో రోజు ఫోర్త్ సిటీ అంటాడు, ఇంకో రోజు ఏఐ సిటీ అంటాడు, ఇంకో రోజు స్కిల్ యూనివర్సిటీ అంటాడు. ఎక్కడ పెడుతున్నావా ఇవన్నీ అంటే 1 ఇంచు భూమి సేకరించినవా అదనంగా ఎక్కడన్నా? గతంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లోనే కదా ఇవన్నీ పెడతానంటుంది. మరి ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములు కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్. అది రంగారావు గారి భూమి ఉందనుకోండి, ఆ రంగన్నకు నోటీస్ వస్తుంది ఏమని, ఇగో మీ భూమిని మేము ఫార్మాసిటీ కోసం తీసుకుంటున్నామని వస్తుంది. ఫార్మాసిటీ కోసం కాకుండా ఇంకా దేనికి మళ్ళీ ఇచ్చినా అది వెంటనే రద్దు అవుతుంది, వెంటనే నల్ అండ్ వాయిడ్ అవుతుంది ఆ ల్యాండ్ అక్విజిషను యాక్ట్ ప్రకారము. ఇదే మాట మేము అడిగితే అసెంబ్లీలో కూడా అడిగాం. లేదు 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 మీరు చాలా తెలివిగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇవాళ తప్పుదోవ పట్టిస్తుంది ఎవరు? తప్పుడు పనులు చేస్తుంది ఎవరు? తప్పుడు కూతలు కూస్తున్నది ఎవరు? ఆ ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో 4th సిటీ పేరిట రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు ఎవడు? నిన్న అక్క దగ్గరికి 300 ఫీట్ల రోడ్ వేస్తున్నాడు కొత్తగా, అక్కడ ఏదో 340 ఫీట్ల రోడ్డు. ఏనికి మేము ఆల్రెడీ రోడ్లు వేసినాం ఆ ఫార్మాసిటీకి, కందుకూరు నుంచి 4 లేన్ రోడ్ వేసినాం, ల్యాండ్ అక్విజిషన్ చేసినాం. పాపం రైతులను ఒప్పించి మెప్పించి మీ భూముల ధర పెరుగుతుందా ఇక్కడ మంచిది జరుగుతాయని చెప్పి ఒప్పించి మేము చేసినాం. ఇలా కొత్తగా 340 ఫీట్ల రోడ్డు వేస్తే నిన్న మొత్తం సబితక్క దగ్గరికి వచ్చినారు రైతులు. అమ్మ మాది అక్కర్లేని రోడ్ వేస్తున్నారు కొత్తగా తీసుకుంటున్నారని. దాని వెనకాల ఏం జరుగుతుందని మేము తవ్వి తీస్తే అక్కడ కూడా మొత్తం ముఖ్యమంత్రి గారు అనుయాయులు భూములు కొంటా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ముందే తెలుసు రోడ్ ఎటుకెళ్ళి పోతుంది, ఇన్సైడర్ ట్రేడింగ్. ఇది జరుగుతున్న దందా. అందుకే నేను కొడంగల్ రైతులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎక్కడి నుంచో కాదు, ఈ ముఖ్యమంత్రి భాగోతం పట్టాల్సిన పని, భరతం పట్టాల్సిన పని, భాగోతాన్ని బయట పెట్టాల్సిన బాధ్యత కొడంగల్ నుంచే మొదలు పెడదాం. అవసరమైతే మా పార్టీ తరఫున మేమందరం కూడా కొడంగల్కి వస్తాం, తప్పకుండా ఆ రైతులకు అండగా నిలబడతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మా నరేందర్ రెడ్డి గారిని అక్రమంగా కిడ్నాప్ చేశారు, అరెస్ట్ కూడా కాదు కిడ్నాపే చేసినారు. మఫ్టీలో వచ్చి కేబీఆర్లో వాకింగ్ చేస్తుంటే ఒక దొంగనో బందిపోటునో తీవ్రవాదినో పట్టుకున్నట్టుగా మఫ్టీలో యూనిఫామ్ లేకుండా వచ్చి ఇలా ఎత్తుకొని పోయినారు. నేను అడుగుతా ఉన్నా, ఆయన భార్యకు సమాధానం చెప్పండి, కొడంగల్ రైతులకు సమాధానం చెప్పండి. ఎందుకు ఇంత అక్రమంగా అరెస్ట్ చేయాల్సి వచ్చింది, అక్రమంగా కిడ్నాప్ చేయాల్సి వచ్చిందో చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆయన ఒక ఎక్స్ఎమ్మెల్యే, మొన్నటిదాకా రేవంత్ రెడ్డిని ఓడించి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి. ఆయన టెర్రరిస్టా ఏంది? ఆపరేషన్ సడన్గా వచ్చి పొద్దున 6 గంటలకు వచ్చి ఎత్తుకపోవడం. అందుకే నేను చేసే విజ్ఞప్తి కొడంగల్ రైతులకు, భయపడకండి, మీ పక్షాన మేముంటాం. మీరు కోర్టుల్లో తప్పకుండా కొట్లాడతాం. న్యాయస్థానాల మీద మాకు విశ్వాసం ఉంది, న్యాయస్థానాల మీద మాకు విశ్వాసం ఉంది. కోర్టులో తప్పకుండా ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే ఈ ఆలోచన, మూర్ఖపు ఆలోచన మానుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిన్న మొన్న జరిగిన విషయంలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వివరణ ఇవ్వాలి, సంజాయిషి ఇవ్వాలి. బేషరతుగా ఆ 16 మంది రైతులను వెంటనే విడుదల చేయాలి. పట్నం నరేందర్ రెడ్డిని విడుదల చేయాలి. పొద్దున వీడియో చూసినాం ఆ రైతులది, వాళ్ళు నడవలేకపోతున్నారు. ఖచ్చితంగా పోలీసు వాళ్ళు వాళ్ళని కొట్టారు. మెడికో లీగల్ పరీక్షలు వెంటనే చేయాలి. నేను మేజిస్ట్రేట్ గారిని కూడా కోరుతా ఉన్నా, దయచేసి మీరు ఆదేశించండి. వాళ్ళని రిమాండ్కి పంపే ముందే, వాళ్ళని మళ్ళీ తిరిగి జైలుకి పంపే ముందే వాళ్ళకి ఎక్కడెక్కడ వాళ్ళ శరీరం మీద దెబ్బలు ఉన్నాయో వెంటనే మెడికల్ ఎగ్జామినేషన్ చేయించాలి. వెంటనే మాకు ప్రభుత్వ వైద్యుల మీద నమ్మకం లేదు, ప్రభుత్వ వ్యవస్థ మీద నమ్మకం లేదు. ప్రైవేట్ వాళ్ళని పంపించండి, థర్డ్ పార్టీని పంపించండి, మేజిస్ట్రేట్ గారి చాయిస్. దయచేసి ఎగ్జామినేషన్ చేయించండి. వాళ్ళని చిత్రహింసలు పెట్టారని చెప్పి చెప్తా ఉన్నారు, నడవలేకపోతున్నారు. మీరు చూడండి వీడియో. అంటే మీరు భూములు ఇవ్వకపోతే కొడతారా? ఇక భూములు ఇవ్వకపోతే వాళ్ళ భూములు గుంజుకుంటేందుకు జులుం చేస్తావు. అందుకే వారికి మేము అండగా ఉంటామని చెప్తూ, మరి ఈ నరేందర్ రెడ్డి గారిని ఒకసారి చూడండి, ఎంత దుర్మార్గంగా మఫ్టీలో వచ్చి పొద్దున్నే ఒక్కడన్నా పోలీస్ యూనిఫామ్లో ఉన్నాడా? వీళ్ళు పోలీసు వాళ్ళా లేకపోతే నిజంగానే దొంగలా? మాకేం తెలుసు, కిడ్నాపర్లా ఎవడో మాకేమెరక. నోటీస్ లేదు, ఫ్యామిలీకి సమాచారం లేదు, ఇష్టం వచ్చినట్టుగా వచ్చి మఫ్టీలో వచ్చి 10 మంది గుండాగాళ్ళు ఎత్తుకపోతే అది కిడ్నాప్ అనాలా, అరెస్ట్ అనాలా? అందుకే వెంటనే ఈ ముఖ్యమంత్రి మూర్ఖపు ఆలోచనలు బంద్ చేయాలి. మీ అల్లుని భాగోతం, ఫార్మా కంపెనీల భాగోతం, పుట్టగొడుగుల్లాగా మీ కుటుంబ సభ్యుల సంస్థలు ఏవైతే వెలుస్తున్నాయో వీటన్నిటిని కూడా మళ్ళీ తదుపరి ధారావాహికంగా చెప్తూనే ఉంటాం, ప్రజల దృష్టికి తీసుకొస్తూనే ఉంటాం.
కానీ ఫార్మా విలేజ్ల పేరిట చేస్తున్న దాష్టికాన్ని, రాష్ట్రాన్ని రావణ కాష్టంలా చేసే ప్రయత్నాన్ని మానుకోండి. ఇంకొక మాట, మా కందుకూరు రైతులు, మా ముచ్చర్ల రైతులు, యాచారం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరే మాట ఇచ్చిన ఎలక్షన్ ముందు ఫార్మాసిటీ రద్దు చేస్తాం, రాగానే భూములు తిరిగిస్తామన్నారు. ఎప్పుడు ఇస్తారో చెప్పండి, ఎప్పుడు ఇస్తున్నారో తేదీ చెప్పండి, ప్రకటించండి, వెంటనే నిర్ణయం తీసుకోండి అని చెప్పి డిమాండ్ చేస్తూ మీ అందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారం.